కాలాలు, సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి. సహోదరులు, ఈ కూడికి ఏర్పాటు చేసిన సహోదరుడు రాజమండ్రికి ఎన్నిసార్లు వచ్చి ఉంటారు మీరు? 3 సార్లు రాజమండ్రికి వచ్చి ఈ బాపట్ల ప్రాంతంలో మీరు ఒక రాత్రి సభ కోసం రావాలి అని విన్నవించుకున్నారు. నాకున్న కార్యక్రమాల ఒత్తిడి వలన రాలేను అని ఖరాఖండిగానే వారితో చెప్పాను. కానీ సామెతలో మాట అప్పుడప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటుంది. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించచ్చట. వాస్తవంగా ఇంత పని ఒత్తిడిలో నేను ఇక్కడికి రావడం అనేది ఈ సహోదరుని కుటుంబమే కానీ, వారితో ఉన్న సంఘమే కానీ బలంగా ప్రార్థన చేశారని చెప్పడంలో ఏ సందేహం లేదు. 10 రోజుల క్రితమో మేబీ చెప్పినట్టున్నాను. 2 వారాలు దాటుంటుండేమో. అయితే గమ్మత్తు ఏమిటంటే, వాళ్ళకి నేను ఈ సభకి డేట్ ఇచ్చినప్పటికే నాకు వైరల్ ఫీవర్ ఇప్పటికీ నాకు అట్లాగే ఉంది. నుంచోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. 2 వారాలు దాటిపోయింది. వైరల్ ఫీవర్ అట్లాగే ఉంది. అంత బలహీనంగా ఉన్న దేవుని పనికి ఎక్కడ అభ్యంతరంగా లేకుండా దేవుని పని కొనసాగిస్తూనే ఉన్నాను. ఈ సంఘం పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేసినందువల్ల నేను ఈ ప్రాంతానికి ప్రభువే నన్ను తోడుకొచ్చారని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఇవాళ ఈ రాత్రి సుదీర్ఘ సమయం మీకు దేవుని వాక్యాన్ని తెలియపరుస్తాను. కొన్ని జన్మలు ఉంటాయి, ఎవరు బాగు చేయలేరు. సరే, వర్తమానంలోకి వెళదాం. ఈ సభలు ఏర్పాటు చేసిన వాల్ పోస్టుల మీద, వాటి మీద భక్తిహీనులతో 1000 దినములు గడుపుట కంటే దేవునితో ఒక్క దినము గడుపుట 1000 రోజుల కంటే శ్రేష్టము. వాస్తవంగా మనకందరికి తెలుసు, దేవుని మందిరము యొక్క విశిష్టత, దేవుని మందిరము యొక్క ప్రావీణ్యత ఎంత అద్భుతమో. యేసు ప్రభు ఆయా ఇండ్లలోకి వెళ్ళి ప్రజల్ని స్వస్థపరుచున్నారు. ఏమ్మా, వీళ్ళింట్లో ప్రభు ఉంటే ఆ పేటలో ఎవడికో పక్షవాతం అయితే వాడిని తీసుకొచ్చి ద్వారబంధంలో గుమ్మంలోంచి తీసుకురావడం కుదరక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పదీసి మరి లోనకు దించారు. ఇల్లు ఆవిడది, రోగిష్టోడు పక్క పేటోడు. అయినా ప్రభు బాగు చేశారు. ఇండ్లల్లో బాగు చేశారు, వీధుల్లో బాగు చేశారు, కొండ మీద బాగు చేశాడు, సముద్ర తీరాన బాగు చేశారు. ఇందుగలడు అందు లేడన్న సందేహము వలదు అన్నట్లుగా సర్వాంతర్యామిగా అంతటా అన్నింటా ప్రభు కార్యాలు చేస్తూ వచ్చారు. మరి ఈ మాట ఎందుకు అన్నారు? ఏ మాట? రండి 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 రండి,
నా ప్రార్థనా మందిరంలో మిమ్మల్ని ఆనందింప చేస్తాను రండి. సందేహం రావాలి ప్రజలకి, అదేమిటి ప్రభువా, మా ఇంట్లో కూడా సంతోషపరిచావు కదా మమ్మల్ని, మా పేటలో సభలు పెట్టినప్పుడు కూడా మమ్మల్ని ఆనందింప చేసావు కదా, సముద్ర తీరాన్ని కూడా ఆనందింప చేసావు కదా, 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు కూడా మేము సంతోషపడ్డాం కదా. అసలు అన్ని సందర్భాల్లో మీరు మమ్మల్ని ఆనందింప చేసి సంతోషపరుస్తున్నారు కదా. మరి ప్రత్యేకించి నా ప్రార్థనా మందిరంలో మిమ్మల్ని ఆనందింప చేస్తాను, నా ప్రార్థనా మందిరంలో, నా ప్రార్థనా మందిరం, నా ప్రార్థనా మందిరం అని ప్రార్థనా మందిరాన్ని ఫ్యాబ్రికేట్ చేస్తూ, డెమాన్స్ట్రేట్ చేస్తూ, ఘనపరుస్తూ, వక్కానిస్తూ మాట్లాడుతున్నారేమిటి? నిజమే, అంతటా ప్రభు మనల్ని బాగు చేస్తారు, సంతోషపరుస్తారు, ఆనందింప చేస్తారు, ఇవన్నీ వాస్తవమే. కానీ దేవుని సన్నిధి అనేది నిర్దేశించబడిన ఒక స్థలం, నిర్దేశించబడిన ఒక స్థలం. అబ్రహాము, శారమ్మ ఇలాంటి ఒక ఖాళీ స్థలంలో గుడారాలు వేసుకొని ఉన్నారు. అబ్రహాము యొక్క ఆస్తి భూమి భరించలేనంత, అంతటి స్థితిమంతుడు, శ్రీమంతుడు. ఇస్సాకు కాస్త పెరిగి పెద్దవాడయ్యాడు. 21వ అధ్యాయంలో అన్నప్రాస కూడా జరిగింది. ఎదిగాడట, పెరిగి పెద్దవాడయ్యాడట. 22వ అధ్యాయంలో దేవుడు అంటారు, అబ్రహామా, ఒక్కగానై ఉన్న కుమారుడైన ఇస్సాకును తీసుకొని నేను నీకు చూపెట్టబోతున్న ఆ స్థలాన ఒక్కగానై ఉన్న ఒక కుమారుడైన ఇస్సాకుని బలివ్వాలి. గుర్తుపెట్టండి, అబ్రహాం ఉన్నది ఇక్కడ. దేవుడు చెప్తూ ఉన్న స్థలం 50 కిలోమీటర్ల దూరం. అబ్రహాము ఉన్న దగ్గర నుంచి, అబ్రహాము గుడారం వేసుకుని ఉన్న దగ్గర నుంచి బలివ్వమని చెప్పిన మోరియా పర్వతం 50 కిలోమీటర్ల దూరం. ఇది డిస్టెన్స్, టైం. నువ్వు ఇక్కడ బయలుదేరితే 3 రోజుల ప్రయాణం, 24 మూళ్ళు. ఈ మాత్రం లెక్కలు తెలుసుంటే 10th గట్టెక్కేవాళ్ళం కదా అంటారా? 24 మూళ్ళు 72. డిస్టెన్స్ ఈజ్ 50 కిలోమీటర్స్, టైం 72 అవర్స్, డేస్ 3. ఇక్కడే మీరు గుర్తుపట్టాలి, నిర్దేశించబడిన ఒక స్థలం, నిర్దేశించబడిన ఒక స్థలం. 24 గంటల దూరంలో అప్పికట్లు ఉన్నాయి. అప్పికట్లో అర్పించవచ్చు కదా. 48 గంటల దూరంలో చేబ్రోలు ఉంది, అక్కడ అర్పించవచ్చు కదా. ఒక స్థలం, నిర్దేశించబడిన ఒక స్థలం, దానికి ఒక ప్రత్యేకత. యాకోబు నిద్ర తెలిసిన వాడై 28వ అధ్యాయంలో నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అంటే అక్కడ లేడా? ఉన్నాడు అక్కడ కూడా. కానీ స్పెసిఫిక్ ఏరియా, సిగ్నిఫికెంట్ ఏరియా, గుర్తించగలిగినట్లుగా ఇక్కడ ఇక్కడ 32వ అధ్యాయంలో యాకోబు అక్కడి నుంచి బయలుదేరడం ప్రారంభించాడంట, పెనూయేలు అనే చోట. అక్కడ దేవుడు అతన్ని, అక్కడ అంటే నిర్దేశించబడిన ఒక స్థలం,
అందుకే ప్రభు అంటారు, రండి రండి రండి, నా ప్రార్థనా మందిరములో నేను మిమ్మల్ని ఆనందింప చేస్తాను, రండి. నిజమే, భక్తిహీనులతో 1000 దినములు గడుపుట కంటే జీవము గల దేవుని మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే దాని అర్థం చెప్పండి. మీలో ఎవరైనా ఒక్క ఆదివారం గనక ఆరాధన గనక వెళ్లకుండా మానేస్తే రమారమి 3 సంవత్సరాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్టు. ఒక్క ఆదివారం గనక మీరు తప్పితే, ఒక్క ఆదివారం గనక మీరు తప్పితే, నా 18వ ఏట నేను దేవుని ఇంట్లోకి వచ్చాను. నా 18వ ఏట దేవుని ఇంట్లోకి వచ్చాను. 33 సంవత్సరాలు దాటింది నా దేవుని ఇంట్లోకి వచ్చి. ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే అసలు ఆదివారం ఆరాధనకు వెళ్ళకపోవడం అంటూ జరగలేదు. సేవలోకి వచ్చాక ఒక్కసారి బాంబే వెళుతూ తుఫాను కారణంగా కండాలా ఘాట్లో ట్రైన్ ఆగిపోయింది 24 గంటలు. 2 ఒకసారి ఆదివారం నాకు ఆరోగ్యం బాగలేక, హెల్త్ బాగలేక ఆగిపోయాను. మొన్న ఒకసారి ఆగిపోయాను. నా జీవితంలో 50 సంవత్సరాల జీవితంలో 3 ఆదివారాలు నేను ఆదివారం ఆరాధన మిస్ చేసుకున్నాను. ఆ 3 ఆదివారాల కోసం ఇప్పుడే కాదు, ఇంకో సత్యాంత వరకు కూడా మదన పడుతూనే ఉంటాను. ఎందుకంటే ఒక్కరోజు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే 3 సంవత్సరాల దీవెనను చేజేతులారా పోగొట్టుకున్న వాళ్ళని. అంచేత దేవుడు తన ప్రజలకి చట్టం రాసేటప్పుడు, దేవుడు తన ప్రజలకి శాసనాలు రాసేటప్పుడు, చట్టము, విధి, కట్టడ ఇవి రాసేటప్పుడు, న్యాయ విధులు రాసేటప్పుడు ఖచ్చితంగా దేవుడు చెప్పారు 6 రోజులు మీరు పని బాట చేసుకోండి, 7వ రోజున చెప్పాలి, 7వ రోజున తప్పనిసరిగా విశ్రాంతి దినం. ఆ రోజు దేవుని మందిరానికి వెళ్ళకపోతే వాడిని రాళ్లతో కొట్టి చంపండి అని పాత నిబంధనలో దేవుడు చట్టము, శాసనం రాసినప్పుడే చెప్పాడు. క్రొత్త నిబంధన యేసు క్రీస్తు ఆదివారం వేకువ మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి లేచారు గనక, యేసు క్రీస్తు మన ఆరాధ్య దైవము గనక, యేసు క్రీస్తు వచ్చాక ధర్మశాస్త్రం నిరర్ధకము గనక ఆదివారం మనం పునరుద్ధానపు ఆరాధనగా చేస్తున్నాం. మంచిది. ఇప్పుడు నేను ఆదివారం సంగతి చెప్పమంటారా, దేవుని మందిరం కోసం చెప్పమంటారా అంటే 2 కాదు. ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మీకు ఈ రాత్రి అందిస్తాను. 90వ కీర్తన 12వ వాక్యం. ఎందుకో అందుకు అందరూ కలిసి చదవండి. 12వ వాక్యం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా, ఎందుకంటే మా దినములు లెక్కించుటకు మాకు, ఆ రోజుల్లో క్యాలిక్యులేటర్లు లేవు గనక లెక్కేసుకోవడం చాలా కష్టం. వేళ మీద లెక్క పెట్టేవాళ్ళు, మనసులో లెక్కించుకునేవాళ్ళు, ఎక్కాలు గుణించుకునేవాళ్ళు, తీసివేతలు అన్నీ జరిగిపోతున్నాయి. ఈ రోజుల్లో లెక్క పెట్టుకోవడం పెద్ద కష్టమే ఉందండి. క్యాలిక్యులేటర్ తీసుకొని టకటకటకని కొడితే రెప్ప పాటులో వచ్చి పడిపోతుంది. కానీ తెలుగు బైబిల్లో మా దినములు లెక్కించుటకు మాకు, చెప్పండి,
మా దినములు లెక్కించుటకు మాకు, ఇంగ్లీష్ బైబిల్లో పాత తర్జుమాలో ఉన్న మాట చెప్తాను, బైబిల్లోనే రాసుకోండి. మా దినములు సద్వినియోగపరచుకోవడం మాకు నేర్పించండి. దినములు లెక్క పెట్టుకోవడం పెద్ద కష్టమే ఉందండి. క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుంటే కౌంట్ వచ్చేస్తుంది. కానీ పాత తర్జుమాలో ఉన్న మాట, మీరు మాకిచ్చిన ప్రతిరోజు సద్వినియోగపరచుకోవడం మాకు నేర్పించండి. అందుకు మాకు జ్ఞాన హృదయం దయచేయండి. తలలు పైకెత్త. యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇవాళ వేకువజామున నేను 3:30 అప్పుడు, అంటే నాకు రాత్రంతా బాగాలేదు, మ్యాక్సిమం రాత్రంతా నేను మెలకువతో కూర్చొని ఉన్నాను. నిద్ర పట్టక యూట్యూబ్ పెట్టుకొని ఏదో మెసేజ్ ఎవరో పడితే వింటా ఉన్నాను. వైజాగ్ స్టీవెన్ గారు ఉంటారు, ఆయన వర్తమానం ఒకటి పెట్టుకుంటే నాకు బాగా నచ్చిన ఒక మాట, సబోత్ అంటే జీవితకాలం అంతటికి రాజు అని ఒక మాట అనేయడం కంటే కూడా, నా ప్రతిరోజుకి నీవే రాజువి, ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఆదివారం యేసురాజా, మిగతా సోమవారం నుంచి శనివారం వరకు ఎవడో నాగరాజు అందా, ఆదివారం ఏమో యేసురాజా, సోమవారం ఇంకా సోమవారం నుంచి శనివారం వరకు ఏ రాజు ఆధిపత్యంలో బతుకుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ప్రతిరోజుకి నీవే నా రాజువి. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయండి ప్రభువా. మీరు గనక మాకు జ్ఞాన హృదయం ఇస్తే, మీరిచ్చే ప్రతిరోజుని ఎలా సద్వినియోగపరుచుకోవాలో మాకు నేర్పించండి. నా మాటలు అర్థమవుతున్నాయి? మీరందరూ రండి, పిల్లలు రండి. ఆజా బచ్చా ఆజా. చదువుకుంటున్నారుగా? మీ స్కూల్లో మీకు టైం టేబుల్ ఉందా? ఇంట్లో ఉదయం లెగిసిన దగ్గర నుంచి బడికి వెళ్ళే లోపు ఏం చేయాలని టైం టేబుల్ ఉందా? లేదు. సరే, కొంచెం చదువుకున్న కుటుంబాలు అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాం కనుక, సరే, భవిష్యత్తులో పిల్లలు, మా ఇంట్లో సంగతి చెప్తాను. వేకువ 4 గంటలకంతా మా అమ్మ మమ్మల్ని లెగ్గొడుతుంది. లేకపోతే మా అమ్మకి ఎడం చేయి అలవాటు. పెటా మామూలు సురుగ్గా ఉండదు మా అమ్మ చెయ్యి, ఎడం చేయి కదండి, స్టోక్ ఎక్కువ ఉంటుంది. అంచేత 4కి లెగాలి. 4 గంటల నుంచి 5 గంటల వరకు స్తోత్ర ప్రార్థన. ఇక 5 గంటల నుంచి 8 గంటలకి 8:30కి బడికి వెళ్ళే లోపు ఏం చేయాలో కూడా ఇంట్లో టైం టేబుల్ రాసేసి అక్కడ టైమింగ్ ఉంటుంది. టైమింగ్. వాస్తవంగా నన్ను ఇక్కడికి ఎన్నింటికి రమ్మన్నారు సార్ మీరు? 8:30కి ఇస్తానన్నారు. నేను 8 గంటలకంతా వచ్చి కూర్చున్నా ఇక్కడ. ఇంకో అరగంట ముందే వచ్చేవాడిని. ఇంక నేనే మైక్ టెస్ట్ చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మీకేం తెమలదు. ఇప్పుడు కాదు, నాకు ఇప్పుడు 50 ఏళ్ళు దాటి, నాకు 90 సంవత్సరాల వయసు వచ్చినా మ్యాక్సిమం మొదటి ప్రార్థనకే వెళ్ళి కూర్చుంటా సభల్లో, అంత బిజీ అయినా సరే.
రూమ్లో ఉండి ఏం చేస్తాను, బాతాకాయలు వేసుకుంటూ ఉంటాం. సన్నిధికి వచ్చి కూర్చుంటే దైవ ప్రసన్నత మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కూర్చోండి. కాస్త చదువుకున్న వాళ్ళ ఇళ్ళల్లో టైం 5 గంటలకు లెగాలి, 5:15 వరకే వాష్రూమ్లో ఉండాలి. ఇంకెక్కువసేపు కూర్చుందాం రావట్లేదన్నా తప్పదు, బయటకు వచ్చేయాలి 5:15 దాటాక. టైం అంతే, ఆ లోగానే అవగొట్టాలి. బ్రేక్ఫాస్ట్ చేయడానికి 10 నిమిషాలు. 10 నిమిషాలు నువ్వు 2 ఇడ్లీలు తింటావు, 10 ఇడ్లీలు మెక్కుతావు, నీ ఇష్టం. 10 నిమిషాలే బ్రేక్ఫాస్ట్కి. టైం 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 సద్వినియోగపరుచుకోవాలి. స్వర్గీయ యేసన్ గారు చెప్తూ ఉండేవారు, టైం పాస్ చేయడానికి 1,00,000 కార్యక్రమాలు ఉన్నాయి అండి. టైం పాస్ చేయడానికి 1,00,000 కార్యక్రమాలు ఉన్నాయి. పోగొట్టుకున్న ఒక్క క్షణాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి ఏ కార్యక్రమం లేదు, ఏ కార్యక్రమం లేదు. అందుకే సమయమును పోనివ్వక గౌరవంగా సద్వినియోగపరచుకోమనలా. అజ్ఞానుల వలె కాక, అంటే బుర్ర తక్కువ వాళ్ళారా అని తిట్టి, అంటే దేవుడు మనకిచ్చిన ఒక్క రోజు ఎంత ఉన్నతమైంది, ప్రశస్తమైందో తెలుసా? అందుకే మోషే అంటారు, మీరు మాకిచ్చిన ఆయుష్కాల దినములు లెక్క పెట్టుకోవడం కాదు, 1 2 3 4 లెక్క పెట్టుకోవడం కాదు, ఒక్కొక్క రోజుని ఎలా సద్వినియోగపరుచుకోవాలో అలాంటి జ్ఞాన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. నా మాటలు అర్థమైతే హల్లెలూయా చెప్పండి. నా మాటలు అర్థం కాకపోతే ప్రపంచంలో ఏ తెలుగోడి మాట మీకు అర్థం కాదు. అంతే. ఏమనుంది ఇక్కడ? మా ఆయుష్కాల దినములు లెక్క పెట్టుకోవడం కాదు. ఏమని చెప్పాను నేను? ఆయుష్కాల దినములు సద్వినియోగపరుచుకోవడం. మీరు మాకిచ్చే ప్రతిరోజు మేము ఎలా సద్వినియోగపరుచుకోవాలో మాకు నేర్పించండి. ఎందుకంటే మనిషి జీవితం సాగిపోతున్న నీడలాంటిది, నీటి మీద బుడగలాంటిది. చెప్పండి. సాగిపోతున్న నీడలాంటిది, నీటి మీద గడ్డి పువ్వులాగా ఉదయాన్నే వికసిస్తుంది, సాయంకాలానికి గడ్డి పువ్వే నయం. ఎండోయ్, గడ్డి పువ్వే నయం, ఉదయాన్నే వికసించి సాయంకాలం వరకు ఉంటుంది. పటకూర ఇవాళ పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడి తొడగొట్టినోడికి రేపు వాపు వస్తుండే, రేపేమవుతున్నాడో తెలియని పరిస్థితి అవుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరేమైపోతున్నారో తెలియట్లేదు. అందుకే యాకోబు అంటారు, చూద్దాం అన్నమాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం. యాకోబు పత్రిక 4:14. రేపు కనుక చచ్చారనుకో 4 ఏళ్ళకు ఒకసారి జ్ఞాపకార్థ కూడిక. ఎందుకు? గాయం దయచేయాలి, వారి సంతతిని దేవుడు ఆశీర్వదించును గాక. పాపం 4 ఏళ్ళకు ఒకసారి వస్తుంది కనుక. జీవం ఏ పాటిది? అంతలోన కనబడి అంతలోన మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం, లోకాన అన్నీ తెలిసాను. ఇల్లు కట్టుకుంటున్నారు, అన్నీ తెలిసారు, నాటకాలు ఆడతారు. మరలా చదువుతాం 4:14 జేమ్స్. రేపు ఏమి సంభవిస్తుందో ఎవరికి ఏమీ తెలీదు. మీ జీవం ఏ పాటిది? అని కనుక ప్రభు చిత్తమైతే పేరెంట్స్ చేత పురుగు పోద్దాం, ఇంకా వద్దు.
రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అంచేత అత్యార్థం ఇచ్చేద్దాం అని అనుకోకుండా దేవుని చిత్తం ఏదో గ్రహిస్తూ డంభములు యందు అతిశయపడుతున్నారు. సరే, ఇంకొంచెం ఆ పైకి వెళ్ళిపోతే ఓ 2 సంవత్సరాల పాటు దుబాయ్ వెళ్ళిపోదాం, క్వైటా వెళ్ళిపోదాం, అక్కడ నుంచి బావులు తవ్వుకొచ్చేద్దాం, ఈ పెట్రోల్ అమ్మేద్దాం. ఇప్పుడే ఈ జీవం ఏ పాడుతురా. అంచేత దేవుడు మీకు అనుగ్రహించిన రోజులు ప్రతిరోజు ఎలా సద్వినియోగపరుచుకోవాలో. కొంతమంది ఉంటారు, ఏం చేస్తున్నావు, ఖాళీగా ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నావు, నేను సరదాగా సరదాగా ఆయిల్ సరదాగా అటు వెళ్ళేసి వస్తాం. ఆయిల్ ఎంతరా, ఈయన పెంచడం కంటే దునపోతుని పెంచడం మంచిది. ఎందుకంటే 3 లీటర్ పాలు ఇచ్చుది పిదిగితే. వీడు ఆస్తులు కరగదీస్తున్నాడు, చదువు లేదు, సంధ్య లేదు, బలాదూరు తిరుగుళ్ళు ఎక్కువ వీడికే. ఎక్కడికి ఊరకనే సరదాగా ఏం చేస్తున్నారు, ఏముంది పిచ్చాపాటి పని బాట ఏం లేదా. దేవుడికి అనుగ్రహించిన ఒక రోజుని ఏం చేసావు, ఆ రోజును ఎలా సద్వినియోగపరిచావు. దేవుడు ఎవరో తెలుసా? పర్ఫెక్ట్ అకౌంటెంట్. లెక్కడుగుతాడు. 5 తలాంతులు ఇచ్చాను నీకు, ఏం చేసావు? 2 తలాంతులు ఇచ్చాను నీకు, ఏం చేసావు? 1 తలాంతు ఇచ్చాను నీకు, ఏం చేసావు? లెక్క అడుగుతారా లేదా? వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకి లెక్క అడుగుతారా లేదా? ఇన్ని లెక్క అడిగిన దేవుడు నీకు 73 సంవత్సరాల 4 నెలల 16 రోజులు ఇస్తే ఏం చేసావు అడగడా? మరి అడగడా? ఏం చేసావు, పలానా రోజు ఏం చేసావు? ఏం చేశారండి బాబా, టీవీ పెట్టుకొని జొల్లుగార్చుకుంటూ కూర్చున్నాను బాబా. ఏం చేసావు ఆ రోజు? అంత సద్వినియోగపరుచుకోవాలో మాకు. అందుకే యేసు ప్రభువు అంటారు, రేపటిని గూర్చి మీరు చింతించద్దు. అన్యజనులైతే రేపటిని గూర్చి చింతిస్తారు. అన్యజనులైతే రేపటిని గూర్చి చింతిస్తారు. ఏనాటి కీడు ఆనాటికి చాలు. సరే, నేను ఇక్కడ చాలా విషయాలు రాసుకొచ్చుకున్నాను, ఒక్కొక్క మాట చెప్తాను. ఆత్మీయులు ప్రతిరోజు దేవుడిచ్చిన ప్రతిరోజు పరుచుకోవాలి. 18 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నా ఈ ప్రసంగం. నేను 18 సంవత్సరాల నుంచి చెప్తాను. క్రైస్తవుని అనుదిన కర్తవ్యమని 9 పాయింట్లు చెప్తూ ఉంటాను. అంచేత నవరత్నాలు అనేది దాని ఏమంటారు, దానికి పేటెంట్ హక్కులన్నీ నావే. దేవునికి మహిమ కలుగును గాక. అది ఇప్పుడు ఒక 7 మాటలు రాసుకొచ్చాను. దేవుడు ప్రతి ఒక్కళ్ళు ఆత్మీయులు అనేవాళ్ళు దేవుడు మీకు ఇచ్చిన ఒక్క రోజులో ఆ రోజుని ఎలా సద్వినియోగపరచాలి, అసలు ఈ రోజు నేను సద్వినియోగపడ్డానా లేదా. నేను కొత్త ఆల్బమ్ తయారు చేసాం. నీ మహిమార్థమై నీవు వాడుకునే నీ పాత్రను నేను నా సొత్తు కాదు ప్రభువా, నీ పాత్రని. అట్లాగే దేవుని బిడలో మీకోసం మీరు బతకడం కాదు, దేవుడు మీకు ఇచ్చిన ఒక్కొక్క రోజుని ఎలా సద్వినియోగపరుచుకోవాలి అనేది తెలుసుకొని ఉండాలి ఆత్మీయులు. ఒక్కొక్క మాటకు చెప్తాం. మొదటి మాట ఆయన సన్నిధి. ఇన్ హిస్ ప్రశన్స్ 27వ కీర్తన 4వ వాక్యం. యెహోవా యొద్ద ఒక వరాన్ని అడిగాను, దాన్నే వెదుగుతున్నాను.
మరి భార్య పిల్లలు కుటుంబం రాజ్యం అయిన గాలికి వదిలేస్తావు. మరి నా జీవితకాలం అంతా ఎక్కడుంటానంటున్నాడు? నా దేవుని మందిరంలో గడుపుతాను. మొట్టమొదటి ఇన్ హిస్ ప్రెసెన్స్, ఇన్ హిస్ ప్రెసెన్స్ ఎవ్రీ డే. ప్రతిరోజు 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 ప్రతిరోజు. ఇది ఎప్పుడు? మధ్యాహ్నం వెతకమని చెప్పను, సాయంత్రం వెతకమని చెప్పను. నేను మొట్టమొదటిగా క్రైస్తవుడు లెగ్గానే తలలు పైకెత్తాను. మొట్టమొదటిగా ఒక క్రైస్తవుడు ఆత్మీయుడు లెగ్గానే మై ఎంటలక్ష్మే అని ఎతకూడదు. ఎవరిని ఎతకాలి? శారదా కాలనీ, గుంటూరు శారదా కాలనీలో ఉండేవాళ్ళం మేము 90స్లో. ప్రతిరోజు ఆల్ నైట్ ప్రేయర్లే మాకు. తెల్లవారుజామున 6-6:30 ఆ టైంకి వచ్చి వ్యాన్లో సామాన్లన్నీ మందిరంలో పెడుతుండేవాళ్ళు. ఆ మందిరానికి ఎదురుగా కాలువ గట్టు మీద ఈ పేద ప్రజలు గుడిసెలు వేసుకోండేవాడు. వాళ్ళ మంచాలు బయట వేసుకుని వరుసగా పడుకోండేవాడు. ప్రతిరోజు ఏసన్న గారి పైకి వెళ్తాను ఎవరే కంటి నిండా నిద్రపోవడానికి కూడా రాత్రి రాసుకొని ఉండాలిరా, వాళ్ళు చూడు ఎంత చక్కగా నిద్రపోతున్నారు అని వెళ్తూ ఉండేవాడు. ప్రతిరోజు మాకు తారసపడేది ఏంటంటే, ఆ ఇళ్లలో ఒకడున్నాడు, వాడు ఉదయాన్నే లెగడం, కళ్ళు తెరవడం. అమ్మాయి వాళ్ళ భార్య అంట్లు దోముతూ, తెల్లవారుజామున 6-6:30 వాళ్ళ భార్య అంట్లు దోముతుంది. ఇదిగో అది మగ్గెత్తుకుని అటు వెళ్ళిందే. అవునా, రాణిలే అయితే. అంటే ఆ పిల్ల ఉదయాన్నే లెగ్గానే మనకు మగ్గు సర్వీస్ వెళ్తారు కదా. ఈలోగా భార్య అంట్లు దోమి టీ ఇస్తే కళ్ళు తెరవడం, భార్యను కూడా చూడ్డాడు. ఏది 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 తీసుకొని కాఫీ తాగుతూ మూతి కాల్చుకుంటాడు, అయినా కళ్ళు తెరవడం. ఇక ఈ పోరు తట్టుకోలేక భార్య వచ్చాడు, ముందు కూర్చోబెడితే, ఇదిగో చూడు వచ్చావా, ఎంటలక్ష్మే అని అడుగుతుంది. అబ్బా అది సీమిడి ముక్కులది, తేనె తొట్టుకు పట్టినట్టు పట్టుంటే దాని ముక్కుకి ఏగలం, ముక్కులోంచి కారుతాడు. ఏంది ఆయన అంటుంటుంది. దాని సీమిడి ముక్కులు దాన్ని చూసుకుంటాడు. లక్ష్మే ఈ రోజంతా నాకు కలిసి వచ్చిద్దా? ఏంటి కలిసి వచ్చేది? ఏంట్రా కలిసి వచ్చేది నీ బతుకు చేడ? నేను అంటాను, ఒరే దాని శివుడి ముక్కులు దాన్ని చూడకపోతే 3 అంతస్తుల మందిరం, పైన పెద్ద సిలువ ఒకటి ఉంటుంది. ఉదయాన్నే లెగ్గానే ఏసయ్యా, ఎస్ బాబా, స్తోత్రం బాబా అనుకుంటే మీ బతుకులు ఎప్పుడో తెల్లారుతాయి కదరా, మీ బతుకులు ఎప్పుడో వెలిగించబడేవి కదంట్రా. ఆహా, సిలువ మరి పైగా ఎదుగుతాడు ఆ మాంసం మీద ఈ మాంసం మీద. దేవుని బిడలు దేవుడిచ్చిన ప్రతి రోజులో లెగ్గానే, దేవా నా దేవుడు నీవే. మింగడానికి ముద్ద లేదంట, కానీ మీసాలకి ఈ దరిద్రపు మాటలు తెలుసు. ఈ సంపంగి నూనె, నవరత్న నూనె తెలుసు. నేను 63వ కీర్తన మొదటి వాక్యం ప్రారంభించా, చెప్పావురా, దేవా నా దేవుడు నీవే, వేకువనే నీ బలమును నీ ప్రభావాన్ని. మరి చెప్పావురే, నవరత్న నూనె సంగతి అయితే గుర్తుంటుంది మీకు. ఉట్టికి ఎక్కడలేనమ్మా, మీరు అలర్ట్ అయిపోయారు. మరి తిడతాడు బాబు అనుకోరే. 27వ కీర్తనలో దావీదు అంటారు, చదువు 27వ కీర్తన 4వ వాక్యం. దేవుని దగ్గర ఒక వరాన్ని అడిగాను, దాన్ని వెతుకుతున్నాను, యెహోవా ప్రసన్నతను చూడాలని. దేవుని సన్నిధి, మొట్టమొదటి మాట దేవుని సన్నిధి. అది సన్నిధి అనేది ఎక్కడ ఉంటుంది సార్? అదేమైనా ప్రత్యేకమైన బ్రహ్మ పదార్థం? అది దైవ ప్రసన్నతను చూడాలి, దేవుని సన్నిధిని చూడాలి. దాని కొరకు నా జీవితాంతం నేను దేవుని మందిరంలో
తలలు పైకెత్తి వినండి. జీవితాంతం ఎక్కడ వెతుకుతాడట? మీ ఇంట్లో దొరకతా దేవుని సన్నిధి? ఉంది, ఇంట్లో కూడా దేవుని సన్నిధి ఉంది. కానీ దేవుని మందిరం అనేది ప్రత్యేకం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం కాదమ్మా, ఆవిడ దేవుని మందిరంలోనే ఉంది కదా. బహు దుఃఖాక్రాంతాలు దేవుని మందిరంలోకి వెళ్ళింది. దేవుని మందిరంలోకి వెళ్ళి ఎక్కడ కూర్చుందంట? కొంచెం మంచినీళ్ళు తాక్కుపోయావా? దేవుని మందిరంలోనే ఉందా? దుఃఖాక్రాంతులై మందిరంలోనే ఉందా? ఎక్కడ కూర్చుందంట? అది ఎక్కడా? స్టేజా? పాస్టర్ గారు కూర్చునేదా దేవుని సన్నిధి అంటే? అదొక ప్రత్యేకమైన అనుభూతి. అదొక దేవుని మందిరంలోనే ఉంది. కానీ యెహోవా సన్నిధిని కూర్చుండి అంటే అదొక ప్రత్యేకత. ఆ సన్నిధి నీవు అనుభవించాలి, నీ గుండెల్లో ఉండాలి. ఆ సన్నిధి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అది దేవుడు మీకు ఇచ్చిన ప్రతి రోజుని మీరు ఎలా సద్వినియోగపరుస్తున్నారు? వేకువనే లెగ్గానే కొంతమందికి ప్రాణ స్నేహితులు ఉంటారు, మరి కొంతమందికి భార్య బంగారంగా ఉంటుంది, మరి కొంతమందికి ప్రియురాలు ఉంటుంది, మరి కొంతమందికి అందరూ ఉంటారబ్బా. ఎవరు లేని వాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లో? లెగ్గానే ఫోన్ తీసుకొని గాడ్ బ్లెస్ యూ, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, ఓహో అబ్బో అబ్బా. చెప్పినోడికి శాపమే, అటువైపు వినిందే గుంటకాళ్ళది సొట్టపోకలది దానికి శాపమే. వై? వీడు మంచి మనసుతోనే కదా గుడ్ మార్నింగ్ అన్నాడు, మంచి మనసుతోనే కదా డార్లింగ్ గాడ్ బ్లెస్ యూ అన్నాడు, మంచి మనసుతోనే కదా. మరి ఎందుకు శాపం? ఎందుకో తెలుసా? వేకువనే లెగ్గాని నీ నోట దైవ నామ స్మరణ రావాలి. సామెత పొరుగోడికి పులుసు గారిపోద్ది. కారణం ఏంటంటే దేవుని మాట మాట్లాడకుండా, దేవుని పాట పాడకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా నీవు ఎవరిని దీవించినా, ఎవరిని ఆశీర్వదించినా అది వాళ్ళకి శాపం. అది తెలవక లేచిన వెంటనే కొడుకుని పట్టుకోండి, నా గాడ్ బ్లెస్, నా బిడ్డ, నా బిట్టు, గాడ్ బ్లెస్ అమ్మా అంటే ఆడికి శాపం. అది మొదట మీ నోట నా దైవ నామ స్మరణ, వేకునే మీ బలాన్ని, నీ ప్రభావాన్ని, దేవుని మాటలు వింటున్నారో లీప్ సంవత్సరం నుంచి ప్రారంభించండి. వేకునే లెగ్గానే ఎవరిని చూడొద్దు, ఎవరితో మాట్లాడద్దు, దైవ నామస్మరణ. దేవుడు మీరు ఎక్కడ నోరు జారమాకండి, స్వార్థపరుడే అనాలి. ఆదాముని హవ్వని ఒక్కసారిగా సృష్టించాడా? సృష్టించడు. మొదట ఆదాం. సరే, ఆదాము సృష్టించాడు. సరే, పరిస్థితులు బాగాలేక హవ్వను సృష్టించాడు. అక్కడ సృష్టించవచ్చు కదా, అక్కడే సృష్టించవచ్చు కదా. చేయలా. పక్కటెంకుని తీసుకొని చీరాలు వెళ్ళాడు, చేసుకొని అక్కడ అన్నీ నేర్పించి తీసుకొచ్చాడు. వై? 2 పాయింట్స్ చెప్పనా? ఇక్కడే గనక దేవుడు తయారు చేస్తుంటే ఆదాం మధ్యలో కళ్ళు తెరిచి, ఏమండే కొంచెం బొగ్గలు పెంచండి మరి గొర్రెతో కంద పెట్టారంటే బాబా కొంచెం పెంచండి ఎందుకులో బాబా, చప్పిడి ముక్కు తట్టని బాబా, తట్టు బాబా, డైక్షాలకు మాట్లాడేసేది ఉంటుంది, కొంచెం ముక్కు పెంచండి బాబా, అన్నీ పెంచమనేవాడు. ఈడు ఇక్కడుంటే ఈడు ఇట్లే చేస్తాడని చెప్పి పక్కటెంకు తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు. సరదాగా చెప్తాడు. హవ్వను సృష్టించి హవ్వ కళ్ళు తెరిచిన వెంటనే ఎవరిని చూసింది? నీకైనా మొదట నేనే. ఆదామును సృష్టించాడు, నీకెవరు దేవుడు? నేనే. నిన్ను సృష్టించాను, నీకెవరు దేవుడు?
నా తర్వాతే భార్యాభర్తలు మీరు. నేను మొదట మీకు, సృష్టికర్త అయిన నేను మొదట మీకు. అందుకే దావీదు అంటారు, వేకువనే లెగిసి లెక్క మునిపే నీ బలాన్ని నీ ప్రభావాన్ని వెతుకుతానయ్యా. నా దినచర్య అట్లా ప్రారంభిస్తా. నా తొలి ఉషోదయం నీతోనే, నా తొలి ఉషోదయం నీతోనే ప్రభువా. పాటే పాడుతానో, వాక్యమే చదువుతానో, ప్రార్థనే చేసుకుంటానో, చప్పట్లు కొట్టి ఆనందిస్తాను, ఆత్మలో ఆనందిస్తాను. నీతోనే తొలి ఉషోదయం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని సన్నిధి అనేది అంతటా ఉంది, కానీ ఆ సన్నిధిని, ఆ ప్రసన్నతని మనం అనుభవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదట దేవుడు మనకిచ్చిన రోజుని ఎలా సద్వినియోగపరచాలి? మొదట పాట, ప్రార్థన, వాక్య పఠనం, అలాగా ఆయన బలం ప్రభావం వెతికి. ఎందుకంటే ఎనీ టైం దేవుడు మనకు కృపిస్తారు, సందేహమే లేదు. ఎనీ టైం దేవుడు మనకు కృపిస్తాడు, సందేహమే లేదు. నిర్దేశించబడినట్లుగా ఒక సమయం అవుతుంది. ఆ టైంలో ఫుల్లుగా కుమ్మరించేస్తాడు. ఒక టైంలో ఉదయాన్నే 6 గంటలకు నీళ్ళు వస్తాయి. ఏం తమ్ముడు రాజేష్? ఉదయాన్నే 6ంటికి ఫుల్గా వస్తాయి, 9 దాటాక మధ్యాహ్నం పూట. అట్లాగే ప్రతి ఉదయమున నీ కృపతో నేను ఉల్లసిల్తునే, నీ రక్తాభిషేకము తరే నారే నారేనా, నా మానస వీణవు నీవే, నారాధన పల్లకి నీవే, నా విమోచన గానము నీవే, ఆరాధన పల్లకి నా పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. కృపానుగ్రహించే టైం ఒకటి, వేకువ. దేవుని బిడ్డలు ప్రతి ఉదయమున ఆయన కృపని పొందాలి. ప్రతి ఉదయమున ఆయన కృపని దోషులతో తీసుకొస్తాడు. కృప నా బిడ్డలు లెగిసి లెక్క మునిపే, యేసయ్యా ఈరోజంతటికి కావలసిన కృప దయచేయండి నాయన అని అడిగిన వెంటనే ఆ కృప నీ మీద అట్లా కుమ్మరిస్తాడు. యేసు నామమున. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతిరోజు అందరితో సమాధానంగా ఉండాలి. పీస్. మొదట ఏం చెప్పాను? ఇన్ హిస్ ప్రెజెన్స్. 2 పీస్ ఎవ్రీ డే. ఎఫెసీ పత్రిక 4:26. కోప్పడండి కానీ పాపము చేయొద్దు, సూర్యుడు అస్తమించేంత వరకే, సూర్యుడు అస్తమించని రోజంటూ ఉండదు. అలాగే సమాధానం నింపబడని రోజు కూడా. అందుకే ప్రతిరోజు ఒకళ్ళతో ఒకళ్ళు సమాధానం కలిగి కొప్పేసి 3 నెలలకు ఒకసారో 6 సంవత్సరాలకు ఒకసారో ఒక్కసారిగా సమాధాన పడదామని వెళితే ఆ కుప్ప కాస్త పర్వతం అంతా ఉంటుంది. తెమలదు, తెగదు, పెటాకులు వరకు వెళ్తుంది. అంచేత సూర్యాస్తమయములోపే సమాధానమే కోపాన్ని అంచేస్తుంది, చల్లార్చేస్తుంది. దేవుని బిడలో సమాధానం కలిగిన వాళ్ళై ఉండాలి. ప్రియులారా, అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలన్నింటినీ
దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలన్నింటినీ ఇదిగొట్ట బుక్ తయారు చేస్తే రకాల వేవేల కొలది ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రాస్తాం, ఇన్ని వస్తాయి. వాటిలో టాప్ 100, వాటిలో టాప్ 10, వాటిలో టాప్ 3 అట్లా తగ్గించుకుంటూ వస్తే మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? సమాధానం. అయ్యగారు ఐశ్వర్యం కదా, ఆశీర్వాదం అంటే బాగుంటుంది కదా ఐశ్వర్యం. పాడదామా? నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలు వేవేల కొలది ఆశీర్వాదాలని పట్టికగా తయారు చేస్తే వాటన్నింటిలో మరలా మనం కోతేసుకుంటూ దైవ సమాధానం లేకుండా ఐశ్వర్యం కూడా వృధా. అందుకే యేసు ప్రభు ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని అకస్మాత్తుగా విడిచిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు యేసు ప్రభుని అపార్థం చేసుకుంటారేమోనని యేసు ప్రభు వాళ్ళకి చెప్పారు. 3 మాటలు చెప్పారు. 1, సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. 2, నాకు అనుగ్రహిస్తున్నాను. పీస్, మై పీస్. 2, నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొచ్చింది కాదు, అది నా సమాధానాన్ని మీకు ఇస్తున్నా. 3, లోకమిచ్చేటటువంటి శాంతి సమాధానం కాదు. అంటే లోకములో కూడా కాస్త కోస్త సమాధాన సంబంధమైన కార్యాలు ఉన్నాయి అనుకుంటా. అందుకే 3వ మాటగా ప్రభు చెప్తారు, అది లోకమిచ్చు సమాధానం కాదు. అలాంటి సమాధానం, నాట్ సిమిలర్ వన్, ఇట్స్ సూపర్ న్యాచురల్, ఇట్స్ సుప్రీం, ఇట్స్ సర్ప్రైజెస్ వస్తుంది. అందుకే దేవుని బిడ్డలో ఎప్పుడు సమాధానంతో నింపబడిన వాళ్ళై ఉండాలి. అందుకే యేసు ప్రభు చెప్పారు, మత్తయి సువార్త 5:23, సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. సమాధాన పడేవాళ్ళ కంటే కూడా సమాధాన పరుచు వాళ్ళకే మంచి హోదా ఇచ్చారు, డ్యూటీ. మనం సమాధానం కలిగి ఉండడం ఒక ఎత్తు అయితే, అసమాధానంతో అల్లాడిపోతూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బొగ్గుమంటదని అంటుంటారు కొంతమంది. బొగ్గుమంటా ఉంటే నువ్వు వెళ్ళి ఆర్పచ్చు కదనంటే ఆర్పరు. భోగి పంటకు గనక కాగులో ఏడు నీళ్ళు పెట్టినట్టు 7 నీళ్ళు కాకుపెట్టుకుంటారు కొంతమంది. సమాధానపరచువారు ధన్యులు. ఇంకా చెప్పనా, బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు నీ సహోదరుని మీద ఏదైనా నీకు అసమాధానం అనిపించిందా, మొదట వెళ్ళి చెప్పాలి. మొదట వెళ్ళి ఎందుకు సమాధాన పడాలి? మొదట వెళ్ళి సమాధాన పడు. మొదట ఎందుకు? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు దేవుణ్ణి చూడలేడు. ఆత్మీయులారా, అసలు మీ సమాధానానికి గండికొట్టింది ఎవరో? ఏ పరిస్థితులు మీకు సమాధానం కోల్పోయినారో ఒక్కసారి సమీక్షించుకోండి. అందుకు సంబంధించి వాళ్ళతో సమ్మతి పడండి, వాళ్ళతో కలవండి, వాళ్ళతో మాట్లాడండి కూర్చొని. నీ సహోదరుడితో
మాట్లాడు. కిందకు వస్తే నీ ప్రతివాదేవాడు ఎంత బద్ధశత్రువైన ప్రతివాదైనా సరే త్రోవలో ఉండగానే వెళ్ళి వాడితో సమాధానపడు. దేవుడు మీకు ఇచ్చిన ఒక రోజుని ఎలా సద్వినియోగపరుస్తున్నారు? అందరితో సమాధానంగా ఉండగలుగుతున్నారా? లేకపోతే ఉదయం లెగిసింది మొదలుకొని కొంతమంది ఉంటారు సూటిగా తిట్టలేక కుక్కను చూసి తిడతారు. సొప్పనాద్దానా నీ కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతానే కుక్క వస్తుంది. ఆ దరిదాపులో కుక్కే ఉండదు. తోటికోడలకే కరెక్ట్గా రీచ్ అవుద్ది మ్యాటర్. నన్నే అనింది అని ఆవిడేమంటుంది తెలుసా? వసే కర్రికాకి నీ గుడ్లు బీకేస్తానే అంట. అసలు ఆ కాకులే ఉండవు అక్కడ. ఈవిడికి తెలుసు నన్నే అనిందని. ఎందుకు ఈ మాటలు? ఉదయం లెగిసింది మొదలుకొని వాళ్ళని అడ్డం పెట్టి వీళ్ళని అడ్డం పెట్టి తిట్టుకోవడం తప్ప సమాధాన పడడం ఎక్కడండి? దేవుని బిడ్డలో. అందుకే దైవజనుడు అడుగుతాడు, మాకు జ్ఞాన హృదయాన్ని కలుగు చేయను ఆయన. ఎందుకంటే మీరు మాకు ఒక్కొక్క రోజు దయాకిరీటం ఇస్తున్నారు. ఒక్కొక్క రోజుని ఆ రోజు ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలియక 6-7 గంటలు వాడితో జగరమాడి 10-15 గంటలు టీవీ దగ్గర కూర్చొని 4-5 గంటలు పోసుకోలు మాటలు మాట్లాడుకొని 2-3 గంటలు మంచం మీద అటు దొర్లాడి ఇటు దొర్లాడి టైం పాస్. సద్వినియోగపరచుకోవడం తెలియక సమాధానం. మన లూకాసు సువార్త 19వ అధ్యాయం 19:41-42. యెరూషలేమును చూస్తూ ఏడుస్తూ నీవును ఈ నీ దినమందైనను సమాధానమైన సంగతులను ఇవాళే లీప్ సంవత్సరం కాదు, ఇక ఇవాళే ఈ నీ దినమందైనను, ఇది నీ రోజు, దిస్ ఈజ్ ద డే అంటుంటారు. కొంతమంది అయితే అంటే నేను బాగా గుర్తు, నాకు దొరలు వచ్చిన కోటాల్లో దిస్ ఈజ్ యోర్స్ డే, ఇది నీ రోజు, ఇది నీ దినం. నాకు అనిపిస్తుంది తద్దినమా పిండాకులు పెట్టే దినమరా? ఆ దినం అంటూ ఉంటుంది. ఈ నీ దినం కాదు, ఇది నీ రోజే. రేపు నీది కాదు. మనం నిన్నటి వారమే కానీ రేపటి వారము కాదు. అందుకే యేసు ప్రభు కన్నీరు కారుస్తుంటాడు. ఈ నీ దినమందు, ఇది నీ రోజు. ఇది మీరు అనాలోచనగా ఇక్కడికి రాలేదు. ఇదిగో లైవ్లో చూస్తూ ఉన్న దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరు అనాలోచనగా ఈ లైవ్లోకి రాలేదు. మీరు ఇక్కడికి రాలేదు. నా ప్రభువే మిమ్మల్ని ఆకర్షించారు ఈ సన్నిధికి, ఈ మాటలు చెప్పించడానికే. ఈ నీ దినమందైనా సరే ఈ సమాధాన సంబంధమైన నా దేవుని మాటలు విని ఎవరెవరితో అసమాధానం కలిగి ఉన్నావో నీవే తగ్గించుకో. నేను ఒక మాట రాసుకున్నాను ఇక్కడ. సమాధానం కోరుకుంటున్న నీవంతు నీవు ఎంత కృషి చేస్తున్నావు, నీ కంట్రిబ్యూషన్ అంటారా దాన్ని? అంటే కంట్రిబ్యూషన్ ఏమంటారు తెలుగులో? అంతేనండి. నీవంతు నీవు కృషి చేయాలి కదా. నీవంతు నువ్వు ఎంత బాధ్యత కలిగి 2 అడుగులు ముందుకేయగలుగుతున్నావు. వాళ్ళే వస్తారులే. వాళ్ళు వస్తే వచ్చారు, రాకపోతే రాకపోయావు. నువ్వు వెళ్ళకపోయావా? నేను ఎందుకు వెళ్తానండి? దాన్నే రాని. నేనంటాను అది పరలోకానికి రాదంట. నువ్వు రావా పరలోకానికి? నేను వస్తాను పాప. రావాలనుకుంది నువ్వు. ఆ పక్కింటి ఆవిడ అన్ని జనురాలు. ఆ మనిషికి దేవుని రాజ్యం అంటే తెలియదు, పరలోకం అంటే తెలియదు, జీవాహారం అంటే తెలియదు, జీవవృక్ష ఫలాలంటే తినవు. నువ్వు తాగాలనుకుంటావు లేదా? ఏంటంటే బాబు థమ్సప్ప కాదు. జీవజల బొగ్గల్లో తాగాలనుకుంటావు లేదా? తాగుతాడండి బాబా. మరి తాగాలనుకున్నప్పుడు నువ్వే వెళ్ళి సమాధానపడు. ఆ మనిషి వస్తే వస్తాడు. ఆ మనిషి అన్ని జనురాలు, ఆవిడికి తెలియదు. అతను లోకస్తుడు, అతనికి తెలియదు. నువ్వే వెళ్ళి సమాధానపడు. వాడు ప్రతివాది.
నువ్వే వెళ్ళి సమాధానపడు. సమాధానానికి అతను ఒప్పుకోలేదనుకోండి, చేతులు కడుక్కో. ఆ రక్తాపరాధం నీ మీద ఉండదు. నువ్వు పరలోకం రావాలి కదా. సమాధానం లేకుండా ఎవ్వరు దేవుని చూడలేరు కదా. దేవుడు నీకు ఇచ్చిన ఒక రోజుని ఎలా సద్వినియోగపరుస్తున్నావు? మూడో మాట దేవుడు ఒక రోజు నీకు ఇచ్చారు అంటే కాస్త ఆ ఉద్దేశం ఏమిటో గుర్తుపట్టాలి నువ్వు. దేవుడు నాకు ఈరోజు ఆయుష్కాలం పొడిగించారు అంటే ఏదో దేవుని ఉద్దేశం మీద ఉన్నట్టుంది అని గుర్తుపట్టాలి. పర్పస్ ఎవ్రీడే. ఒకరోజు దేవుడు నీకు ఆయుష్కాలం పొడిగించారు అంటే నా దేవుని ఉద్దేశం ఏదో ఉంది. మేము రాసుకున్నాం పాట, స్తుతి పాడుటకే బ్రతికించిన. ఎస్ 2021 మే నెల 22, రేపు నా పుట్టినరోజు 23. 2021 మే నెల 23 నా పుట్టినరోజు. 22వ తారీఖు మధ్యాహ్నం కోవిడ్ టెస్ట్ చేస్తే ఫుల్గా కోవిడ్. ఈ లంగ్స్ సిటీ స్కాన్ తీస్తే 3 చోట్ల ఈ లంగ్స్ మొక్కలైపోయినాయి. అంత వైరస్ దిగిపోయింది. ఇంకా అయిపోయింది అనుకున్నాను. ఆ రాత్రికి ఇక రేపిక పుట్టినరోజు రోజే అదనమాట. కానీ దేవుడు బ్రతికించాడు. అప్పుడు పాట రాశాడు రమేష్, నా సమస్తకి స్తుతి పాడుకే నన్ను బ్రతికించే ఉన్నాయన. మరి వాళ్ళని సజీవుడినైనా దేవుని క్రియలు వివరిస్తున్నాను కదా. దేవుడు ఒక్కరోజు నీకు ఆయుష్కాలం ఒక్కరోజు పెంచాడు అంటే అసలు దేవుని ఉద్దేశం ఏమిటి? పర్పస్ ఎవ్రీడే. చదువుదాం. లూకాసు వార్త 13:31 నుంచి 33 వరకు. ఏ లెక్కతో? ఎక్కింది యేసు ప్రభు కోపం. ఆ నక్కతో ఇలా చెప్పండి అర్రా. ఈరోజు వాడెవడో చంపేస్తానంటే పుసుకుమని చచ్చిపోవడానికి రాలేదు నేను లోకానికి. నా దేవుడు నన్ను ఈ లోకానికి పంపించిన నా తండ్రి ఉద్దేశం సంపూర్తిగా నెరవేర్చేంత వరకు ఇదిగో తల వెంట్రుకు కూడా రాలదని చెప్పి ఆ నక్కతో. వాడి చెమ్మడ చెప్పరా వాడికి. ఇప్పుడు పారిపోవడం కాదు, ఇవాళ రేపు 3 రోజులు సభల్లో ఇక్కడే ఉంటా, రమ్మని రా నక్కనే. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమి సవాలండి నా ప్రభు సవాలు. తలవంచని తెగువ, ద నేమ్ ఆఫ్ జీసస్. సంవత్సరం పాటలు పెట్టిన పదాన్ని, తలవంచని తెగువ నీలో కలిగించావు. ఒక క్రైస్తవుడు ఎక్కడ ఎవడి దగ్గర తల వంచకూడదు పొరపాటున. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నక్కతో నక్క సంగతి మాట్లాడమ్మా. ఎటు సిగ్గా నీకు? నక్క అనడానికి సిగ్గేంటమ్మా? నాకు అర్థం కాదు. చదవండిరా మీరు.
ఇక్కడే ఉంటా నేను. ఏం చేస్తాడు? రమ్మని రాండి. ఇప్పుడు తలలు పైకి ఎత్తండి. ఏమండి మీరు వాక్యం చెప్తూ జాన్ వెస్లీ గారు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని ఏమన్నా చెప్పారా? ఎవరు స్వస్థపరుస్తారు? యేసుప్రభువేగా, నేను కాదు. అంతేగా. చట్టాలు చేసేవాడికి ఆ మాత్రం తెలియదా? ఇంకేది జ్ఞానం ఉండదు ఒక్కొక్కడికి? ఎవడన్నా చెప్తాడండి నేను బాగు చేస్తా. సేవకులకి నా నామం పేరట మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, నా నామం పేరట మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, నేను వారిని ప్రార్థన చేయడం మా కర్తవ్యం, బాగు చేయడం నా దేవుని కరుణా కటాక్షం. అంతేగాని చేతగాని వ్యవహారాలన్నీ గాజులు దొడుక్కొని కూర్చోకడం మా మీద పడతారు ఎందుకురా మీరా? గుంట నక్కల్లారా. హీరో దిగవాడు, హీరో సంగతి మాట్లాడుతున్నా. ఆ నక్కతో నేను 3 రోజులు సభలు ఎక్కడే ఉంటాను, నేను దయ్యాలు ఎలగొడతా, ప్రజల్ని బాగు చేస్తా, 3 రోజులు ఎక్కడే ఉంటా, రమ్మనండి. ఏం చేస్తాడు? పంపించింది ఎందుకో తెలుసా? చీకట్లో ఉన్న ప్రజలకు వెలుగుగా ఉండడానికి, నలిగిన హృదయాలు విడుదల కలుగు చేయడానికి, చెరలో బంధించబడిన వారిని వినిపించడానికి, గుడ్డి వాళ్ళను బాగు. ఇందుకు నా తండ్రి నన్ను ఈ లోకానికి పంపించి, ఇది నా దేవుని ఉద్దేశం. అంతేగాని వాడెవడో భయపెడితే వీడెవడో భయపెడితే మతం అని మదమెక్కి కొట్టుకుంటున్నారా మీరు? మత ఉన్మాదులారా, మతమని మదమెక్కి కొట్టుకుంటున్నారా మీరు? నా తండ్రి పంపించింది నన్ను ఈ వెళ్తానన్నాడు. ఒకటే మాట వేస్తున్నాం. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు మనల్ని ఈ లోకములో ఇంకా ఆయుష్కాలం ఉంచారు అంటే నేనే రాసుకో, పర్పస్ఫుల్. దేవుడు నిన్నెందుకు ఉంచారు? నిన్నెందుకు క్రైస్తవులు నిన్ను ఉంచాడు? చాలామంది అన్ని జనుల్లోంచి బయటకు వచ్చున్నారు. ఇక్కడ దేవుడు మిమ్మల్ని అన్ని జనుల్లోంచి ఎందుకు రప్పించాడో తెలుసా? యెహెజ్కేలు 12:16, నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్టు తాము చేయుచున్న అన్యజనుల్లో వాళ్ళకి చెప్పడానికి నేను అక్కడ వదిలేస్తున్నా. చివరికి వెళ్తే నేను వారిలో కొందరిని కొంతమందిని ఎందుకు తప్పించాను అంటే, ఒకప్పుడు వీళ్ళు కూడా ఆ బ్యాచే. నీ తమ్ముడు, ఒకప్పుడు వీళ్ళు కూడా ఆ బ్యాచే. కొంతమందిని ఎందుకు తప్పించాను అంటే, మీరు వెళ్ళి చెప్తేనే వాళ్ళకి అర్థమవుద్ది. నేనున్నాను. మా తాత ముత్తాతలందరూ, మా తాత పేరు నరసింహరాజు, మా ముత్తాత పేరు పోతురాజు, మరి వాళ్ళ నాన్న పేరు ఏ రాజు. రాజ్యాలు లేవు, రాజులమే. రాజ్యాలు లేవు, రాజులమే. మాది నెల్లూరు. మా ఆరాధ్య దైవం రంగనాయకులు. నెల్లూరు పెన్నా నది తీరాన రంగనాయకులు. అన్ని జనుల్లో నుంచి వచ్చాం. ఎవరు మత మార్పిడి చేయలేదు, అన్ని జనులే. మా తాత పేరు నరసింహరాజు, నాకు సొంత రైస్ మిల్ ఉండేది. మా నానమ్మ పేరు కమలమ్మ, ఆవిడేమో రోమన్ క్యాథలిక్ ఆవిడ. మా తాత ఏమో అన్యజనుడు నరసింహరాజు. 12 మంది సంతానంలో 9 మంది ఉన్నారు. యేసన్ గారు పుట్టినప్పుడు 2-3 పిల్లలు చనిపోతే ప్రార్థన చేసుకుని, ఆ తర్వాత కూడా అన్ని జనులే. ఆ తర్వాత యేసన్న గారికి 10 ఏళ్ల వయసు నుంచి 17 ఏళ్ల వయసు వరకు రక్తం కక్కుతూ తిరుగుతుంటే, పూజలో పునస్కారాలు చేసి, తిరణాళ్ళు జాతరలు వచ్చినప్పుడు మా తాత ముత్తాతలు బతుకున్న మేకపోతులు గొంతు గసగసగట కొరికి పచ్చి రక్తం తాగేసేవాళ్ళు. అన్ని జనులే, ఎవరు బలవంతంగా మతం మార్చలా. యేసన్న గారికి మెంటల్ ఎఫెక్ట్తో బాధపడుతూ రక్తం కక్కుతుంటుంటే, ఒక ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన జరుగుతుంటే అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. వీడెవడో పెచ్చోడు చెప్పులు దొబ్బేయడానికి వచ్చాడేమోనని, హే లేరా చాప లాగేశారు.
పిచ్చాడు, 17 ఏళ్ల వయసు. అలా చీకట్లో వెళ్తూ ఉంటుంది. వెలుగు వెలిగింది, వెలుగు వెలిగింది, వెలుగు వెలిగింది. జీవితం మార్చబడిపోయింది. ఇక ఆ తర్వాత కుటుంబాలన్నీ మార్చిపోయాయి. ఎవరు మాత్రం మార్చలేదే. అంచేత నేను పుట్టడమే క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కనుక నేను పొరపాటున అన్యజనుల గురించి దూషించను, నాకు తెలియదు కూడాను. పైగా దేశాన్ని గురించి గర్వంగా మాట్లాడే ఒక సేవకుడు ఉన్నాడంటే నేనే. మేరా భారత్ మహాన్. ప్రపంచ దేశాలన్నింటిలో మన భారతదేశం సంస్కారవంతమైన భారతదేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన, విదేశాల నుంచి వచ్చిన మత ఉన్మాదులు సంస్కృతిని పాడు చేసి ఐక్యతను పాడు చేశారు దుర్మార్గులు. ఈ దేశంలో ఐక్యతను చెడగొట్టిన మత ఉన్మాదులు. నన్ను చెప్పంటే నేను చెప్పలేను, ఎందుకంటే నాకు తెలీదు. అందుకే దేవుడు వాళ్ళలో కొంతమందిని తప్పించాడట. వాళ్ళే చెప్పాలి మీరు చేస్తున్నది, మీరు చేస్తున్నది, పర్పస్. పర్పస్. దేవుడు ఈ లోకంలో నిన్ను ఇంకా జీవంతో బ్రతికించి అన్ని జనుల్లోంచి నిన్ను వేరు చేసిన ఉద్దేశం ఏంటో నీకు తెలిసి ఉండాలి. ఏమిటంటే ప్రభువుని గూర్చి తెలియపరచాలి ప్రజలకి. ఇవాళ చాలామందికి ఎదుగు ఇక్కడ రాసుకోండి, ఇక్కడ చాలామందికి ఫేస్బుక్లు, యూట్యూబ్లు, వాట్సాప్లు, ట్విట్టర్లో చెత్తా చెదాలు ఇవన్నీ ఉంటాయి. క్షణం తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. ట్విట్టర్లో వచ్చిన ప్రతి చెత్త ప్రతి చెత్త ప్రతి చెత్త పోస్ట్ చేస్తూనే ఉంటారు. యేసుక్రీస్తు లోకరక్షకుడు అనే మాట ఎప్పుడన్నా పంపించావు? యేసుక్రీస్తు నిజదైవం అనే మాట ఎప్పుడన్నా పంపించావు? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు మహిమని విడిచి లోకానికి వచ్చాడన్న సమాచారం ఎప్పుడు పంపించావా? ఏంటి పర్పస్? ఒక్క రోజులో ఎట్లా సద్వినియోగపరుచుకుంటావు? ప్రభువుని గురించి ఎంతమందికి చెప్తున్నావు? ప్రభువుని గురించి ఎంతమందికి చెప్తున్నావు? ఏసన్న గారు సభ లేదనుకోండి, సువార్త కూడికి లేదనుకోండి, ఆవేళ భోంచేసేవారు కాదు ఆయన. ఏమన్నా భోంచేయండి అంటే, ఇవాళ ఎవరికి దేవుని వాక్యం చెప్పలేకపోయావు రా, తుఫాన్ వచ్చి, అందుకని నాకు భోజనం వద్దు, నేను పస్తు పడుకుంటా. సువార్త కూడికలో దేవుని వాక్యం చెప్పకపోతే ఎలాగైనా సరే ఆ రోజంతా ట్రైన్ ప్రయాణంలో ఉన్నామా, ఏ 50 మందికో దేవుని వాక్యం చెప్పకపోతే భోంచేసేవాడు కాదు ఆయన. దేవుని మాటలు 25 మందికి చెప్పకపోతే భోంచేసేవాడు కాదు. నేను దేవుని పని చేయలేదు, నేను చేయలేదు. పర్పస్. దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాల దినాల్లో ప్రతిరోజు ఎంతో కొంతమందికి దేవుని మాటలు చెప్పాలి. జ్ఞానము కలిగిన వారు ఇతరులను, చెప్పండి, జ్ఞానము కలిగిన వారు ఇతరులను రక్షిస్తారు. నాలుగో మాట ప్రతిరోజు ఎవరి సిలువను వాళ్ళు ఎత్తుకోవాలి. ప్రతిరోజు ఈ 40 రోజులు లేకపోతే గుడ్ ఫ్రైడే రోజు కాదు, ప్రతిరోజు ప్రొఫెస్ యువర్ ఫెయిత్ ఎవ్రీడే. లూకాసు సువార్త 9:23-26 వరకు. లూకాసు సువార్త 9:23-26. శిష్యులకు మాత్రమే కాదమ్మా, శిష్యులకు మాత్రమే కాదు, అందరికీ, క్రైస్తవులందరికీ. ఎవడైనాను క్రైస్తవ్యాన్ని అనుసరించాలనుకుంటే, ఎవడైనా సరే క్రైస్తవ్యాన్ని అనుసరించాలనుకుంటే చదువు అమ్మా. ప్రతిదినమా సరిగ్గా చూడమ్మా, శ్రమల దినమేగా, కాదుగా, ఎవ్రీడే ప్రతి దినము తన ఎవరు సిలువ
అక్క సిలువ ఉందా నీకు? సిలువ ఉందా? ఎక్కడ? ఇంట్లోనా? బీరువాలోనా? ప్రతివాడు ప్రతిరోజు తన సిలువను ఎత్తుకొని ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క సిలువ ఉంది. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క సిలువ ఉంది. నాకు లేదయ్య గారు అంటకు లేదు, ఉంది. చెప్తా సిలువ అంటే ఏమిటో చెప్తా. ప్రతి ఒక్కళ్ళకి సిలువ ఉంది. యేసు ప్రభు సిలువ మోస్తూ ఉంటే ఒక అతను వచ్చాడు హడావుడిగా, రబీ రబీ నీ సిలువను నేను మోస్తాను రబీ. రూఫు వాళ్ళ నాన్న, పౌలు పరిచర్యలో రూఫు అనే ఒక యవనస్తుడు ఉంటాడు, వాళ్ళ నాన్న. అప్పటికి ప్రభు చెప్పకనే చెప్పారు, ఇదిగో నా సిలువని నీవు మోయలేవు, నీ సిలువని ఎత్తుకున్నాడు, వెంబడించు. లేదు బాధకుడా, నీ పని సిలువ ఎత్తాను నేను. ఎవరు సిలువ వాళ్ళే ఎత్తుకోవాలి. అందుకే ప్రభు చెప్పారు, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం, నా కోసం అంతొద్దు, అంత సీన్ వద్దు, మీకోసం. అలాగే మీ సిలువను మీరే, నా సిలువ రే అంకులు, నీ సిలువ నువ్వు మోసుకో అంకులు, నాది అంకులు అంకులు. సిలువ ఆ రోజుల్లో ఒక వ్యక్తిని సిలువ మీద సిలువేసి చంపారు అంటే అంతకు మించిన నీచమైనోడు ఇంకోడు లేడు అని అర్థం. అంతకు మించిన నీచమైనోడు ఇంకోడు లేడు. సిలువ అంటే నీచమైన దానికి గుర్తు, నీచమైందని సమాజానికి. అందుకే వాక్యం అంటుంది, సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వాళ్ళకేమో వెరితనం, రక్షించబడుతున్న మనకేమో, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే. నిత్యము ఆరాధనకు స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా, నిత్యము ఆరాధనకు స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, పాడు, సిలువ రక్తమే, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 పాడు, పాడాలి పాడాలి, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే, పాడాలి పాడాలి, ప్రతి నోట యేసు రక్తం ఉచ్చరించాలి, ఉచ్చరించాలి, యేసు నామములో, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము,
సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే జయము, సిలువ రక్తమే యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, ప్రతి నోట యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, కల్వరి రక్తమే జయం, కల్వరి రక్తమే జయం, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, 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 సిలువ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ప్రతిరోజు తన సిలువను ఎత్తుకొని, అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క సిలువ ఉంది. సిలువ అంటే శ్రమలు, సిలువ అంటే శ్రమ. ఎవడైనా క్రైస్తవుడైనందుకు పొరపాటున సిగ్గుపడద్దు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి శ్రమలు వస్తాయి. ఈ రోజున క్రైస్తవుడికి శ్రమలు, క్రైస్తవుడికి శ్రమ ఎంత లోకువో, ఎంత లోకువో. మొహం మీద ఎప్పుడు పోయాడు మీ ఆయన? ఏంటిది నా అంత మాట అంటావు? మా ఆయన పోవడం ఏంటంటే, బొట్టు తీసేస్తే మీ ఆయన పోయాడేమోనని మొహం మీదే. ఇదే సిలువ అంటే, ఇదే సిలువ అంటే. గాజులు తీసేవుగా, బొట్టు పెట్టుకోలేదుగా, దరిద్రపు కొట్టు మొహాలు మాకు అన్నం వడ్డించుకోకండి మీ చేతులతో. సిలువ, సిలువ, సిలువ ఎత్తుకొని మోయండి. సిలువ అంటే శ్రమ. ఎవడైనా క్రైస్తవుడైనందుకు పొరపాటున సిగ్గుపడద్దు. మరి ఈ రోజున క్రైస్తవుడికి ఎన్ని శ్రమలు వస్తున్నాయి, ఈ రోజు ఎన్ని శ్రమలు వస్తున్నాయి ఈ రోజున క్రైస్తవుడికి. ఒకటా రెండా? ఎన్ని శ్రమలు. స్కూల్లో చదువుకునే పిల్లల దగ్గర ఇంకా చెప్ప, వాడు 1/2 కేజీ 1/4 కేజీ చదువుతున్నాడు. 1/2 కేజీ 1/4 కేజీ. ప్లేస్ చెప్పడం ఇష్టంలాగా చెప్పట్లేదు, నేను ఒట్టేసి చెప్తున్నాను మీ మీద. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ దగ్గరలో ప్రార్థనకి వెళ్ళలేదు మన పిల్లలు, జ్వరంగా ఉండి. 2 రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళే తోటి విద్యార్థుల్ని, ఎంత వాళ్ళ పిల్లలండి, నీ నోట్స్ రాసుకొని ఇస్తా అంటే, నువ్వు క్రిస్టియన్, నీకే ఉన్నాడు. ఎంత వయసు ఎంత? 5-6 సంవత్సరాల వయసులోనే ఆ బిడ్డల హృదయాల్లో విషమేసేస్తే, ఒక కులాన్ని గురించి, ఒక మతాన్ని గురించి విషమేసేస్తే ఏం బాగుపడుతుందిరా సమాజం? మెరుగైన సమాజం అంటే ఇదేనా? చెప్పండి. 6-7 సంవత్సరాల పిల్లల హృదయాల్లో ఆ విషమేసేస్తే, కులాన్ని గురించి, మతాన్ని గురించి. క్రైస్తవులైనందుకు కాలేజ్ చదువుతున్నారు పిల్లలు. మా అబ్బాయి ఒకడు ఢిల్లీలో IAS చదువుతున్నాడు. మార్కులేడా పెద్ద ఆఫీసరు, మార్కులేడు. ఆడి పేరు చూసి క్రిస్టియన్ అనే పేరు తెలుసుకొని మార్కులేసి సావడు. అందుకదే తిట్టేది, ఆడికి దివసం పెట్టాలి. నీతి ఎక్కడుందండి? నీతి ఎక్కడుంది? దేవుని బిడ్డలకు అంత ఇదా శ్రమ, సిలువ. ప్రతివాడు ప్రతిరోజు తన సిలువను ఎత్తుకొని మొయ్యాలి. యేసు ప్రభువే చెప్పాడు,
ఒక రోజుని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలుసా? వస్తాయి, నిందలు వస్తాయి, ఏమ్మా దూషణలు వస్తాయి, నా ప్రభువుకే వచ్చాయి. ఈడు బయలు జబుల్ దయ్యం పట్టినోడు రైడు, బయలు జబుల్ దయ్యం పట్టినోడు రైడు. అంతేనా? అంతేనా? అరే వడ్రంగోడు కొడుకు కదీడు, వడ్రంగి యోసేపు గాడి కొడుకు కదీడు. వడ్రంగి అనే మాట ఎందుకురా? కులాని గురించి, వృత్తిని గురించి ఏం మాటలు రాయి. వడ్రంగోడు కొడుకు కదా ఈడు. బయలుజోబులు దయ్యం నా ప్రభువుకే వచ్చాయి. మనకు ఒక లెక్క వస్తాయి. ఇవన్నీ శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. వీటికి ప్రతిగా చెప్పండి గట్టిగా, భరించాలి. ఎన్నో మాట ఇది? ప్రొఫెస్. నీకున్న విశ్వాసాన్ని ప్రతిరోజు భరించాలి, గట్టిగా పట్టుకోవాలి. ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు ఎక్కడ. రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు చులకనైన శ్రమలు ఎన్నదగినవి కావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని చెప్పాను? 4 5 మాట్లాడదు. ప్రతిరోజు పవిత్రతను కాపాడుకోవాలి. పర్ఫెక్ట్ ఎవ్రీడే. పర్ఫెక్ట్. ఏనాటి కీడు ఆ రోజే తీసేసుకోవాలి. పర్ఫెక్ట్ ఎవ్రీడే. లూకాసు వార్త 1వ అధ్యాయం 75లో లూకాసు వార్త 1వ అధ్యాయం 75లో నేను వస్తున్నాను. 1 moment. మన జీవిత కాలం అంతయు ఆయన సన్నిధిని పరిశుద్ధముగా ఆయన సన్నిధిని పరిశుద్ధముగా మన జీవిత దినములన్నిట. అయ్యగారు నేను ఒక 2-3 రోజులు చెప్తాను అయ్యగారు, అవి తీసేయండి, ఇంకంతా బాగానే ఉంటా. ఎప్పుడు 24 రాత్రి తీసేసేయండి, 25 తీసేయండి, 31 రాత్రి తీసేయండి, 1వ తారీఖు రాత్రి తీసేయండి, 4 రోజులు, బర్త్డే రోజు 1 రోజు తీసేయండి, 5 రోజులు, మిగతా 360 రోజులు నేను పర్ఫెక్ట్ అండి. అర్థమవుతుందా? క్రైస్తవ కుర్రాళ్ళు అందరూ మాట్లాడుకున్నారంట. ఓ 10 మంది క్రైస్తవ కుర్రాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తాగుబోతులు. వీళ్ళకు కూడా తాగాలనిపిస్తుంది. తాగితే వంగబెట్టి నరం బీకేస్తారని తెలిసి ఇంట్లో. అందుకని 10 మంది కుర్రాళ్ళు ఒక ఐడియా వచ్చింది వీళ్ళకి. అరే 24వ తారీఖు రాత్రి తాగుతాం, కిస్మిస్ ముందు రోజు. మన పెద్దోళ్ళు కనుక అడిగితే యేసు ప్రభు పుట్టిన సంతోషాన్ని తట్టుకోలేక తాగేసామని చెప్తాం. ఇవి ఒక్కటి. అలాగే ఒక 2-3 సంవత్సరాలుగా అట్లా తాగేస్తున్నారు. పెద్దోళ్ళు అడిగితే తట్టుకోలేక తాగేస్తున్నాం అన్నారు. ఒక ఏడాది ఈ 10 మందిలో ఒకడు ఒక్క 4-5 రోజులు ముందే స్టార్ట్ చేశాడు తాగడం. ఒక 4-5 రోజుల ముందు. ఇక మిగతా వాళ్ళకి ఎక్కి వాడిని కుక్కని కొట్టినట్టుగా కొట్టి ఆ ఊరు బయట పొలాల్లోకి తీసుకెళ్ళి, ఎదవా ఆ రోజు తాగిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నానా బాధలు పడి యేసుబాబు అది కాదురా నా మాట డేడే మనబడ్డా. ఈలోగా వాళ్ళలో ఒకడు అన్నాడు, అరే వాడేదో ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు, చెప్పనిరా అన్నాడు. సరే చెప్పరా. అరే ప్రతి సంవత్సరం మనం ఎందుకు తాగుతున్నావురా? మరలా మమ్మల్ని అడుగుతూ ఉంటాడు నువ్వు. అదే యేసుబాబు పుట్టిన సంతోషాన్ని. అయితే ఈ ఏడాది నాకు యేసుబాబు పుట్టిన సంతోషం కంటే కూడా మరియమ్మ తల్లి
ప్రసవ వేదన గుర్తొచ్చింది. అందుకే 4 రోజులు అసలు నీకు అది ఎందుకు గుర్తొచ్చిందిరా అని అడిగారు వీళ్ళు. పాపం వాడు అమాయకంగా చెప్తున్నాడు. వాడు ఆ పాట విన్నాడంట. ఏ పాట? ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో. అది చల్లగాలిలోన చాటులేక నడవలేక సుడివడి పోతివమ్మా, ఓయమ్మా, ఓ మరియమ్మా, మరియమ్మా. ఆ బాలసుబ్రహ్మణ్యం కూడా నాయన పిండేశాడు ఆ పాట. వీడు వారం రోజుల ముందు ఆ పాట విన్నాడంట. అది వారం ముందు స్టార్ట్ చేసాడు తాగడం. ఇప్పుడు ఈ కుర్రాళ్ళని అడిగితే అయ్యారు 360 రోజులు ప్రభు కథ, 6 రోజులు మాత్రం చెప్పానా నేను? లేదే. ప్రతిరోజు జీవితకాలం పవిత్రంగా బ్రతకాలి. దేవుడు మనకిచ్చిన రోజుని ఎట్లా సద్వినియోగపరచుకోవాలి? పరిశుద్ధముగాను పవిత్రముగాను. ఇవాళ చెడిపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు చేస్తే తప్పులేదు కానీ మేము చేస్తే వచ్చిందండి. వాడు నరకానికి వెళ్తాడు, నువ్వు వెళ్తావా? పరలోకానికి వెళ్ళాలను ఈ నిరీక్షణ పెట్టుకునే ప్రతివాడు ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా తనను తాను కాపాడుకోవాలి. అంచేత నా దేవుని ప్రియులారా, మచ్చ, డాగు, ముడత, కలంకం అట్టిది ఏదీ లేని మహిమ కలిగిన సంఘముగా మనం ప్రభు ఎదుట నిలవబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్భయముగా, నీతిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతకాలి. వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళు చేస్తే తప్పు లేదు, వీళ్ళు చేస్తే తప్పు లేదని మిమ్మల్ని మీరు చెడగొట్టుకోమాకండి. చాలామంది అడిగి ఎందుకురా పాడైపోయావంటే వాళ్ళ అమ్మగారు చెప్తుంది, మావాడు అస్సలు పతివ్రతని బాబా, ఆడు చెడగొట్టాడు బాబా, ఈడు చెడగొట్టాడు బాబా. వాక్యంలో అంటుంది, తనను తాను నష్టపరుచుకునే వానికి ఏమి చెప్పండి, తనను తాను నష్టపరుచుకునే వానికి ఏమి ప్రయోజనం? తనను తాను పోగొట్టుకొని ఎడల ఒకడు లోకమంతా సంపాదించి తనను తాను, ఆడెవడో చెడగొట్టాడు, వీడెవడో చెడగొట్టాడు కదా, తనను తాను. అందుకే జాగ్రత్త. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతిరోజు పవిత్రంగాను పరిశుద్ధంగాను కాపాడుకోవాలి. పర్ఫెక్ట్. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. 2-3 ఉన్నాయి కానీ చాలనిపిస్తుంది. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రతిరోజు సిద్ధపడాలి ప్రభు రాకడికి. ప్రతిరోజు ప్రభు రాకడికి సిద్ధపడాలి. ప్రిపేర్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42-44. ఏ దినమున మీ ప్రభు వస్తారో మీకు తెలియదు. మీరు అనుకొనని గడియలో సిద్ధంగా ఉండండి. ప్రతిరోజు సిద్ధపడుతుండాలి. ఇదిగో ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది గనక, అబద్ధ బోధకులు ఎక్కువ అవుతున్నారు గనక, ఇదిగో ప్రభు రాకడ, దినం ఆ రోజు వస్తుంది, ఈ రోజు వస్తుంది, అప్పుడు వచ్చేస్తాడు, ఇప్పుడు వచ్చేస్తాడు అబద్ధాలు చెప్తున్నారు. మీరైతే ఒకటే గుర్తుపట్టుకోండి, దొంగ వచ్చినట్లుగా ఆయన మీ ఇంటికి, మీ రాకడలో దొంగ వచ్చినట్లుగా. దొంగ వచ్చేటప్పుడు మీకు వాట్సాప్లో లొకేషన్ పెట్టి వస్తాడా?
కాసుకొని ఆ స్వామిరంగా మధ్యాహ్నం రాత్రి 2 గంటల 3 నిమిషాలు 4 సెకండ్కి వస్తాను దమ్ముంటే అని మీకు ముందస్తు సమాచారం ఇస్తే వస్తాడండి రాడు. అలాగే యేసయ్య కూడా దొంగ ఏ గడియలో వస్తాడు ఎవరికి తెలియదు గనక, అనుకొనని గడియలో వస్తాడు గనక మీరు ప్రతిరోజు సిద్ధపడండి. ఏ రోజుకి ఆ రోజు సిద్ధపడుతూ ఉండాలి. చాలామందికి ప్రభు రాకడ గురించి భిన్నాభిప్రాయాలు. ఆయన రాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రకటన గ్రంథంలో అన్నిసార్లు రాసి పెట్టాడు, ఇంకా రాలేదు. ఆయన ఎప్పుడు వస్తాడో మరణాతా ఇదిగో ప్రభు త్వరగా వస్తున్నాడని కొరింథీ మొదటి పత్రిక 16లో ఉంది. రాలా. ఎప్పుడు వస్తాడో, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఎవరికి వాడికి జీతం ఇవ్వడానికి నా చేతిలో జీతం అన్నాడు. రావట్లే. 2000 సంవత్సరాలు అయిపోయింది, ఏమొస్తాడో అబద్ధాలు. పేతురు పత్రికలో ఉంది. మీరు అనుకున్న గడిలో వస్తానన్న రాజు రాక మీ నిమిత్తమే కొంచెం దీర్ఘశాంతి ఓపిక పడుతున్నాడు ప్రభు. నేను మీతో చెప్తున్నాను, 2000 సంవత్సరంలో యేసు ప్రభు వచ్చేసి ఉంటే మీలో ఎంతమంది రక్షించబడకుండా నరకానికి వెళ్ళి ఉండేవాళ్ళు? అంతేనా? 1990వ సంవత్సరంలో యేసు ప్రభు వచ్చుంటే మీలో ఎంతమంది నరకానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు? దేవుని దీర్ఘశాంతం ఇంకా ఆలస్యం చేస్తూ ఉంది. ఇంకా సహోదరుల లెక్క ఇంకా పూర్తి కాల. వస్తానన్న రాజు రాక మానడు, వస్తాడు. అంచేత ఏ రోజు వస్తాడో ఏ క్షణాన్ని వస్తాడో తెలియదు కనుక ప్రతిరోజు ఆయన రాకడకు సిద్ధపడాలి. చాలామందికి ఆ ధ్యాసే పోయింది. లోకములో ఉన్న ఆశల్లో పడిపోయి ఓ ప్రక్కన ఐహిక విచారాలు, ఓ ప్రక్కన డబ్బు ధనమోహం, ఓ ప్రక్కన ఎలక్షన్లు, ఓ ప్రక్కన కలెక్షన్లు, ఓ ప్రక్కన దోచుకోవడాలు, ఓ ప్రక్కన అమ్మబడి, ఓ ప్రక్కన తాతబడి, వాటిలో పడిపోయి ఏదొచ్చిందో ఏది రాలేదో తెలియక తలకు పోసుకొని అటు ఇటు తిరగడమే సరిపోయింది కదా. ఆధ్యాత్మిక చింతన ఎటు వెళ్ళిందో. దైవ జనాంగమ జాగ్రత్త, ప్రభు వస్తారు. ఇదిగో ఈ ప్రవచన గ్రంథంలో రాయబడిన ప్రవచనాలు నెరవేర్చబడిపోతున్నాయి. ప్రపంచపు నడిబొడ్డు పాలస్తీనా ఇజ్రాయెల్లో జరుగుతున్న సంభవాలు చూస్తే నేడో రేపో యేసు క్రీస్తు రాకడ త్వరగా రాబోతాం. ఎందుకంటే ప్రవచన గ్రంథాల్లో రాయబడిన 1000 సంవత్సరాల క్రితం రాయబడిన వేవేల ప్రవచనాలన్నీ నెరవేరిపోతున్నాయి. ప్రభు రాకడ సమీపిస్తుంది. ప్రభు మీకు ఇచ్చిన రక్షణని భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ జ్ఞాన హృదయం కలిగిన వాళ్ళై ప్రతిరోజు దేవుడు మీకు ఇచ్చిన ఒక్కొక్క రోజుని ఎలా సద్వినియోగపరుచుకుంటున్నారో కాస్త ఆలోచించి కాస్త దైవ భయం కలిగి నడుచుకుంటారని ఈ నా మాటలు మీకు చెప్తూ ముగిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు ప్రతి మాట మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడి మాటలన్నీ మీ హృదయాల్లో ఫలభరితంగా మార్చి దీవించును గాక. లైవ్లో చూస్తూ ఉన్న బిడలకి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట నొక్కండి, ఇష్టపడండి, అందరికీ పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి అందరు వినయ భయభక్తులు గలవారై కళ్ళు మూసి తలలు వంచండి. చిన్న ప్రార్థన, ఆ తర్వాత వింటున్నారా? ఈ ప్రార్థన అయిపోయిన వెంటనే పిల్లలు ఓ కీర్తన పాడేటప్పుడు ఈ పరిచర్యని, ఈ సభని మీరు ప్రేమించి మీ హృదయపూర్వకమైన కానుక ప్రభువుకి ఇచ్చుకునే సమయం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రతి ఒక్కళ్ళు వినయ భయభక్తులు గలవారై కండ్లు మూసి తలలు వంచండి. చిన్న ప్రార్థన. ఎవ్వరు లేచి వెళ్ళకూడదు, పెద్ద సమయం కూడా అవ్వలేదు. దైవ సన్నిధిని మీరు పోగొట్టుకోవద్దు దయచేసి. ఈ ప్రార్థన అయిన తర్వాత మీ హృదయపూర్వకమైన కానుకలు కూడా సమర్పించుకునే సమయం. ఎందుకంటే సహోదరులు
ఎంతో భారం కలిగి ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నారు, ఖర్చుతో కూడుకుంది. మీరందరూ సహకరిస్తే జయప్రదం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి. దేవుడు ప్రత్యేకించి ఈ రాత్రి మొదటి మాటగా ఉదయకాల సమయంలోనే ప్రభు సన్నిధిలో సమయాన్ని గడపాలి అని, ప్రభువును మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ప్రత్యేకించి మాట్లాడినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు క్రాంతి ప్రార్థనలు నడిపిస్తారు. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరూ హృదయాలలో ఫలింపబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయ్యా, ఎంతవరకు ప్రభువా ఈ ఉజ్జీవ కూడికను తండ్రి ఆది నుండి అంతం వరకు ప్రభువా మీరు జరిగించిన విధానాన్ని బట్టి, ప్రభువా మీకు మహిమకరంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా, దైవజనులు జాన్ వెస్లీ గారు ప్రభువా మా మధ్యకు నడిపించు తండ్రి. ఇదిగో తండ్రి, ఒక మంచి సువార్తమానాన్ని ప్రభువా ప్రతి ఒక్కరూ ప్రభువా వారి మనసులో గ్రహించుకొనులాగున తండ్రి ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ప్రభువా దైవజనుల ద్వారా ప్రభు మీరు మాట్లాడిన ప్రతి మాట తండ్రి మా హృదయాల్లో ప్రభువా మేము తలంచుకొని వాక్యానుసారముగా ప్రభువా మేము జీవించటానికి ప్రభువా త్వరలో రానయ్యున్న ప్రభువా నీ రాకడకు ప్రభువా మేము సిద్ధపడులాగున ప్రభువా ప్రతి ఒక్కరూ తండ్రి వారి హృదయాలను ప్రభువా ఆయత్తపరుచుకున్నట్లు ప్రభువా మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని ప్రభువా నీ వాక్యం ద్వారా దర్శించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు పరిశుద్ధాత్మ శక్తితో నింపినందుకు ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి దైవజనులు ప్రభువా మరి ప్రయాణమై వెళ్ళపోవచ్చుండగా ప్రభువా వారి ప్రయాణం అంతటిలో ప్రభువా మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభువా. క్షేమకర్మగా ప్రభువా వారిని చేరవలసిన గమ్యస్థానానికి చేర్చండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభువా క్రైస్తవులుగా ప్రభువా మేము సిద్ధపాటు కలిగి ప్రభువా నిన్ను ఎదుర్కోవడానికి ప్రభువా, అదేవిధంగా ప్రభువా మా యొక్క పరిశుద్ధతను ప్రభువా కాపాడుకోవడానికి ప్రభువా అన్ని వేళలా ప్రభువా మేము పరిశుద్ధంగా జీవించడానికి ప్రభువా మీరు అనుగ్రహించిన ప్రభువా ఈ వాక్యాన్ని బట్టి ప్రభువా ప్రతి ఒక్కరూ తండ్రి వారి హృదయాల్లో ప్రభువా ఈ మాటలను ప్రభువా ఉంచుకొని తండ్రి వాటి ప్రకారం జీవించడానికి కృప చూపండి ప్రభువా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో తండ్రి గుప్పిలు విప్పి ప్రభువా కానుకలు సమర్పించుచున్న ప్రతి ఒక్కరిని ప్రభువా వెయ్యంతల ఆశీర్వాదాలతో ప్రభువా మీరు నింపండి తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. కుటుంబాలను దీవించండి, కుటుంబాలని కట్టండి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఈ కూడికి అంతటినీ ప్రభువా మీకు మహిమకరంగా జరిగించినందుకు యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముఖై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడా నీవే నాలాపనానికి నారాధనా, పునరుద్ధానుడా నీవే నాలాపనా ఆరాధనా. ఉన్నత అందరూ చప్పట్లు కొడదాం. ఒక 2 నిమిషాల్లో కూడిక ముగించబడుతుంది. తర్వాత అందరికి భోజనాలు సిద్ధపరచబడి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకోవటం అది మంచిది.
దేవుడి సన్నిధిలో అది ఆశీర్వాదకరం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో 2 నిమిషాల్లో కార్యక్రమం అవుతుంది కనుక ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో దేవుని సన్నిధి నుంచి బయలుదేరటం అనేది ఆశీర్వాదకరం. దేవుని సన్నిధిని రెస్పెక్ట్ ఇద్దాం. నీ ఆయుష్ ఆశీర్వాదము నీ వశమై ఉన్నది. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. నీ ఆయుష్ ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూసినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూసినది. విజయ గీతము మనసారా నేను పాడేదా. విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధారుడా నీవే నాలాపనానికే నారాధనా. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు. నీ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే. నీ ప్రసన్న వదనమును ఆరాధించా. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే. నీ ప్రసన్న వదనమును ఆరాధించా. విజయ గీతము మనసారా నేను పాడేదా. నా విజయము ముగింపు ప్రార్థనా శోభంతో సెలవు తీసుకుందాం. నా విజయము క్రైస్తోత్రం. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. 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 పునరుద్ధారుడా నీవే నారాధనా. ముగింపులో ఒక మాట. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి సహవాసము సకల పరిశుద్ధులకును ఈ దినాన రాలేనటువంటి బిడ్డలకు మరి ప్రత్యేకించి ఆసక్తి కలిగి మీ సన్నిధిగా చేరున్నటువంటి మా అందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్.